కృంగిపోకునేస్తమా కుమిలిపోకుమా, కరుణగల హస్తము నిన్ను ఆదుకొనుగా. కృంగిపోకునేస్తమా కుమిలిపోకుమా, కరుణగల హస్తము నిన్ను ఆదుకొనుగా. ఆరాధించుము ప్రభుని సన్నుతించుము, ఆరాధించుము ప్రభుని సన్నుతించుము, ఆరాధించుము ప్రభుని అన్ని వేళలా అన్ని వేళలా. కృంగిపోకునేస్తమా కుమిలిపోకుమా, కరుణగల హస్తము నిన్ను ఆదుకొనుగా. కన్నవారే నిన్ను దూరపరిచినా, స్నేహబంధమే నిన్ను భంగపరిచినా, మతలు మీ యొక్క పరిచయ పడి మోడబోయించబోనని పొడవనైనా మరి మీరు తెలుసుకున్న తర్వాత మీ రాజ్యానికి వస్తున్న సహాయం దయచేయండి, ప్రతి రక్షణ దయచేయండి, మోడైనా ప్రభుత్వ మతలు మీ దాసులకు విశ్రమించుకుంటాం. కుటుంబాన్ని సమ్మతి జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి, బలపరచండి. మాకు మీకు అసలు ప్రార్థన పుస్తకాలు కార్యక్రమం సహాయం దయచేయమైనా రావాల్సిన ప్రవాసిన సహాయం దయచేయండి. దర్శన కార్యక్రమం మీరు అందించండి, సహాయం దయచేయండి, బలపరచండి, శక్తించండి. వేస్తున్నాము కాలమంతటిలో మమ్మలను కాపాడుతూ సజీవ లెక్కలు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశమని సింహాసనము భూమిని పాదపీఠమై ఉన్నది. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తేట తెల్లంగా చూస్తున్న దేవుడవు నీవు. ఇదిగో ప్రభా, ఈ పాటూరు ప్రాంతంలోకి మమ్మల్ని నడిపించి, ఈ స్థలంలోకి మమ్మల్ని నడిపించి, నీ దైవ సందేశాన్ని మాకు వినిపించి ప్రభా, నీ ఆత్మీయ మాటలను మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నీ నోటి బోరగా నన్ను వాడుకొని మాట్లాడుచున్నది కూడా నేనే, కానీ మాట్లాడిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడని వారికి మీరు తెలియపరిచి ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడులాగున సహాయాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి విన్నపముతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లరా, సమయంలో ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పు కలుగజేయలాగిన దేవుని సేవకులు మరి జాన్ పాల్ గారు సహోదరుని బట్టి వారి యొక్క
మరి సహోదరులు, వారి యొక్క కుటుంబాలు అందరికీ కూడా దేవుని ఆదరణ, ఓదార్పు ప్రభు కలిగించినట్లుగా సేవకునిగా నా యొక్క విజ్ఞాపన ఏంటున్నది నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఆ తల్లి బ్రతుకున్న దినాలలో ఎంతో నమ్మకంగా ప్రభు కొరకు జీవించారు. ప్రభు కొరకే జీవించి ఆమె ఈ లోకయాత్రను ముగించారు. సో మనం అందరం కూడా ఒకానొక సమయంలో ఈ లోకయాత్ర చేయవలసిన వారమే కాబట్టి ఆ తల్లిని బట్టి ఎవరు కూడా దుఃఖించక ఆమె బ్రతికిన దినాలలో ఎలాగైతే ప్రభు కొరకు జీవించిందో ఆమె జీవితాన్ని చూస్తున్నప్పుడు మరి దక్కినటువంటి వారు ఆమె యొక్క బిడ్డలు, కుటుంబీకులు కూడా ఆమె నడిచిన మార్గంలో నడిపితే మనము కూడా నిత్యమైనటువంటి రాజ్యమునకు వారసులమవుతాం. వాక్యంలో ఒక మాట మనం చూస్తున్నట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:15 మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమే నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి. 2 మాటలు మనం చూస్తున్నట్లయితే మరి ప్రభు మాటను బట్టి చెప్పింది అనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటున్న మనము, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటున్నటువంటి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. మనకంటే ముందు భక్తులు ఎంతో మంది ప్రభునందు నిద్రించారు. ఇది నిద్ర మాత్రమే. మరలా ఒకానొక సమయంలో తిరిగి మనం లేవలసి ఉన్నది. తిరిగి ఆయన యందు విశ్వాసం కలిగిన వారు తిరిగి మృతులు అక్షయులుగా తిరిగి లేచి దేవునితో ఉంటారు. మరి మొట్టమొదటిగా ఎవరు లేస్తారంటాడంటే 17వ వచనంలో సజీవమై నిలిచి ఉన్న మనము ఇదిగో వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుకోబడదుము. మరి మొట్టమొదటిగా మృతులైనటువంటి వారు, సమాధిలో ఉన్నటువంటి వారు మొదట లేగుతారు. రెండోది ఏమంటున్నాడంటే మనము కూడా, ఈ మాట పౌలు భక్తుడు అంటున్నాడు, మనము కూడా అంటే ఆ కాలంలోనే ప్రభు అప్పుడే వస్తాడని చెప్పి నిరీక్షణతో ఆ సంఘం ఎదురు చూసింది. ఈనాటికి మరి 2020 సంవత్సరాలుగా ఈ యొక్క సంఘం ఎదురు చూస్తూనే ఉంది. ఏ సమయంలోనైనా ప్రభు రావచ్చు. అందుకనే ఏ ఒక్కరూ నశించిపోవటమో ఆయనకి ఇష్టం లేక అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుని యొక్క గొప్ప దీర్ఘశాంతమైంటున్నది. మన ఎడల తన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఆ తల్లి ఏ విధంగా అయితే మరి ప్రభునందు నిరీక్షణ కలిగి ప్రభునందు నిద్రించి ఉన్నారు, ఒకానొక సమయంలో మనము కూడా ఆయన యందు నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే ఆ నిత్యమైనటువంటి రాజ్యమునకు మనం వారసులుగా ఉంటాం. ఈ దినాన్ని క్రైస్తవ గొప్ప నిరీక్షణ ఏంటంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మనం అంగీకరించటం, ఆయన రక్తంలో కడగబడినటువంటి అనుభవము, ఆయన యందు విశ్వాసము కలిగి తిరిగి జన్మించినటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మ అనుభవంలోనికి వస్తారో వారు ఆ మహిమగల రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ మహిమగల రాజ్యానికి మన వారసులుగా ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే మన జీవితం ఏమైంటున్నది, మనం ఎలా బ్రతుకుతున్నామని ఆలోచించి యేసు క్రీస్తు ప్రభు సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్నే దారబోసాడు. తన ప్రాణాన్ని దారబోసి మన కొరకు తన ప్రేమను చూపించున్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభువుని మనం హత్తుకున్నట్లయితే ఒకవేళ ఈ లోకంలో మన ఆప్తులను కోల్పోయినప్పటికీ కూడా, తల్లిదండ్రులను లేకపోతే ఇంట్లో వారి భర్తనో భార్యనో కోల్పోయినప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఒకవేళ మనుషుల ప్రేమ అనేది మనకి దొరకకపోయినప్పటికీ దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకనే మనము ఆయన ప్రేమ కలిగిన వారంగా ఉన్నట్లయితే ఇదిగో చనిపోయినటువంటి మన యొక్క ఆప్తుల కొరకు మనం దుఃఖించము, కలవరపడము. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండక, నిరీక్షణ లేనటువంటి వారంగా కాక
ఇదిగో తల్లి దేవుని సన్నిధిలో ఉన్నారని, ఇగో మనము కూడా అదే మార్గంలో వెళ్ళవలసి ఉన్నది కాబట్టి మరి ఆ తల్లి నడిచినటువంటి మార్గంలో మరి మనము కూడా నడుస్తూ ఆ నిత్య రాజ్యమునకు మనం కూడా సిద్ధపడలాగున ప్రభు వచ్చినప్పుడు ఆ దూత శబ్దము లేక బోర శబ్దం విన్నప్పుడు ఎవరైతే ఆ శబ్దం వింటారో వారు మాత్రమే ఎత్తబడతారు. ఆ విధంగా ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండటానికి ప్రభు మనకు తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రభుదాస్ గారు మరి చక్కగా స్పష్టంగా క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, జగత్తు పునాది వేయబడక ముందే మనుషులను మట్టికి చేరాలని వాగ్దానం చేసి ఆదాము నీ తల్లి నేను రేబాల్ గ్రామం నుంచి వచ్చేలేక రెడీగా కాచుకుని ఉండేది. మరి ఈమె నీ సన్నిధిలోకి వచ్చింది కనుక, నిద్రిస్తుంది కనుక ఆ బిడ్డ ఆత్మకు శాంతిని, వాళ్ళ బంధువులకు ఓదార్పు కలుగు చేసి నీవు గొప్ప దేవుడు అని నిరూపించుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని, శాంతి సమాధానాలు ఆ బిడ్డలకు మాకందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి శక్తిగల నామములు వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో నాయన దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి ఆదరణ దయచేయండి నాయన. మీ దాసురాలకు ఇచ్చిన సంతానము ప్రభు వారి బిడ్డలను అందరినీ కూడా ఓదార్చండి, ఆదరించండి నాయన. ఇదిగో ప్రభు తండ్రి, ఇదిగో మీ దాసులైన వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తల్లి మీ సన్నిధిలో ఉన్నారు నాయన. మీ అందు విశ్వాసం కలిగి ఉన్నారు నాయన. కాబట్టి వారిని బట్టి ఎవరు కూడా దుఃఖించక నాయన, కుటుంబానికి ఆదరణ దయచేయండి. ఇదిగో వచ్చినటువంటి సంఘస్థులను ప్రభు, ఆత్మీయులను, బంధువులను అందరినీ కూడా మీరే ధైర్యపరచండి. బరియల్ కార్యక్రమం అంతట్లో కూడా ఇదిగో మీ మహిమార్థమే జరిగించి మీ సన్నిధి మాతో ఉంచమని యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు మనకి దుఃఖములను కుటుంబానికి తోడై నడిపించును గాక. ఆమేన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, నా యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర
తీర్చలేము. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోళ్ళతో స్తుతించినను, వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేను ఆరుణమును, తీర్చలేను ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. రాత్రియు పగలు పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయడానికి దేవదూతులు మనకుండగా రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులామై, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేద. అందరూ చెబుతాం ఈ మాట. కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఇది యేసుతో నూతన
భరితులమై ఆగనమ కాంక్షతో సాగిన అందరం కలిసి పాడదాం. నీవు కోర్కెలను ఉండవురా నీవు మన్నువురా వరే కోరకురా నీవు కోర్కెలను ఉండవురా నీవు మన్నువురా తెలియదురా నీకో మాయరా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములో పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములో నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుస్తున్నావు. నరులారా తిరిగిరండని నీవు సెలవిచ్చుస్తున్నావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. రాయబడిన ఈ మాటలను మనం గమనించినట్లయితే దేవుడు సృష్టికర్త ఉన్నాడు. మనందరినీ కూడా తన పోలికలో ఆయన చేసుకుని తగిన సమయంలో ఆయన అంటున్నాడు, మనుషులారా తిరిగి రండని నీవు మనుషులను మంటికి మార్చుస్తున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుస్తున్నావు. ఏ సమయంలో దేవుడు పిలుస్తాడో మనకి తెలియదు. ఏ సమయంలో ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళవలసి ఉన్నదో మనకు తెలియదు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారంగా ఉన్నట్లయితే ఏ సమయంలో మనం ఈ లోకాన్ని విడిచినప్పటికీ మనకి భయం లేదు. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అంటే ప్రభును కలిగినటువంటి బిడ్డలు ఈ లోకంలో చనిపోయినప్పటికీ కూడా వారికి లాభమే. ఎందుకంటే ఈ కన్నీళ్లు, ఈ దుఃఖము, ఈ వేదన అంతటిని విడిచిపెట్టి విశ్రాంతి స్థలంలో మనం ఉండబోతున్నాం. ప్రభు ఇచ్చేటువంటి ఆ విశ్రాంతిలో మనం ఉండబోతున్నాం గనక ఆయన పిలిచినప్పుడు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుస్తున్నావు. ఆయన మనుషులను మంటికి మారుస్తా ఉన్నాడు. మనము ఏ సమయంలోనైనా లోకాన్ని విడిచిపెట్టవచ్చు. ప్రియులారా, అన్నిటికీ కూడా గ్యారెంటీ ఉంది, గాని మానవ జీవితానికి మాత్రము ఒక్క క్షణము కూడా గ్యారెంటీ లేదు. ఏ సమయంలో మనము ఏ ప్రమాదం జరుగుతుందో మనకి తెలియదు. ఈ మధ్య కాలంలో ఈ కరోనా వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అనుకోని రీతిగా మరి చనిపోతా ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు, సినీ యాక్టర్లు వారు మాట్లాడుతూ చనిపోతున్నారు. మొన్న ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతా ఉంది. ఒక ఫ్రెండ్ కి ఏదో గిఫ్ట్ ఇచ్చి పక్కన నిలబడ్డాడు. అలాగే కుప్పకూలిపోయి అక్కడే చనిపోయాడు. ఇంకా ఎంతో మంది గొప్పవారు సహితము ఆ రీతిగా చనిపోతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖమే. అనగా మనకు వచ్చేటువంటి రోగాలు, మనకొచ్చే వ్యాధులతో మనుషులు ఏ విధంగా కూడా నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు. ఏదేమైనా వ్యాధులని సాధ్యంగా వస్తా ఉంటే ఎవరికైనప్పటికీ కూడా ఆ వ్యాధుల గురించి మనం ఆలోచించక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎంతో గొప్ప ధన్యులై ఉంటున్నారు. ఆ తల్లి మరి దేవుని సేవకులు జాన్పల్లయ్య గారు మరి ప్రభువులో ఉండటం, ఆ తల్లి కూడా బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ప్రార్థనలో సాగుతూ నేను వచ్చినప్పుడల్లా ఎంతగానో ప్రేమతో మాట్లాడుతూ ఉంటుండేవారు. మరి ఏదేమైనా వయసు అయింది కాబట్టి వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. కాబట్టి మనలను కూడా ఆయన పిలిచినప్పుడు మరి సిద్ధపడాల్సిందే. మరి ఏ సమయంలో మనము విడిచిపెడతాం? అందుకని వాక్యములు అంటాడు కదా, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తము మనం కనిపెట్టేస్తున్నాము. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కూలివారు పనికి వెళ్లి ఆ దినాన్ని ముగించుకుని ఇంటికి వచ్చినట్లుగానే మన జీవిత దినాలు కూడా ఈ భూమి మీద ముగించుకుని వెళ్ళబోతున్నాం. కూలివారు పనికి వెళ్ళినప్పుడు ఆ దినాన్ని ముగించుకుని ఇంటికి ఎలాగైతే వస్తారో యోబు గ్రంథంలో చెప్పినట్లుగా మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్న దినాలు కూలివాని దినాలతో సమానం. ఈ లోకాన్ని ముగించుకుని మనం వెళ్ళవలసినది. ఎక్కడికి వెళ్ళాలి?
మన యొక్క జీవిత గమ్యం ఏమై ఉంటున్నది అనేది మనం గుర్తించినప్పుడు గొర్రె పిల్ల రక్తములో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడినటువంటి వారంగా ఉన్నట్లయితే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులు నిలిచిండు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలకు ఎదుర్కోపోదామని ప్రభుతో కూడా మనం ఉండినట్లుగా, ఆయన గొప్ప దయ, ఆయన వాత్సల్యత మనకు ఉండినట్లుగా, ఆయన ఏ సమయంలో పిలిచినప్పటికీ ఇదిగో ఈ సమయంలో మీరు చాలా మంది మాటలు వింటున్నారు. మరి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ మోక్షం అనేది ఎంతో గొప్ప, మరి దానికోసం ఆశించేవారు ఎంతో మంది ఉన్నారు. అలాక పరలోక మోక్షం అని అన్యులు అంటారు, క్రైస్తవులుగా మనం పరలోకం అంటాము. మరి పరలోకంలోనికి వెళ్ళటానికి లేక మోక్షం అనేటువంటిది, ఆ మోక్షాన్ని కలిగించేది ఎవరు, పరలోకానికి తీసుకెళ్లేది ఎవరంటే యోహాను సువార్త 14:6 అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. ఎక్కడికి? పరలోకమునకు. ఆయనే మార్గం అంటున్నాడు. ఆయన మాత్రమే మన పరలోకానికి తీసుకెళ్తాడు కనుక ఆ నిత్యమైన రాజ్యంలోనికి వెళ్ళటానికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుదాము. ఆయన రాజ్యం కొరకే మనమందరం సిద్ధపడదాము. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్. విజయరాజు గారు ప్రార్థన చేస్తారు. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా నరులారా తిరిగి రండి అని మీరు పిలిచి ప్రభువా నీ సన్నిధిలోనికి చేర్చుకున్నారు. తల్లిని బట్టి వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ దాసుని ద్వారా ప్రభువా సత్సువార్త మాకు మీరు అందించారు. నిజమే, ఈ లోకం తాత్కాలికమైంది, శాశ్వతమైంది నిత్య జీవం పరలోకం. ప్రభువా ఇదిగో మొదటి మరణం అదేమి భయంకరమైందేం కాదు, రెండవ మరణం లేకపోతే నరకం అది భయంకరమైంది. నీకు వందనాలు తల్లిని మీరు రక్షించుకున్నారు, నీ రాజ్యంలో మీరు చేర్చుకున్నారు. ప్రభువా ఇదిగో ఈ స్థలంలో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇటువంటి సమయంలోనే కదా మేము మరణమును గురించి ఆలోచన చేసేది, లేకపోతే మరణం అనే మాట ఎత్తడానికి కూడా మేము ఆలోచన చేయం. ప్రభువా ఏదో ఒక దినాన మేము కూడా ఇదే యాత్రలో నడవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. మాకు ఇష్టమైన వాళ్ళు మా దగ్గరే ఉండాలని మేము ఎట్లా ఇష్టపడతామో, నీకు ఇష్టమైన వారు నీ దగ్గర ఉండాలని మీరు ఇష్టపడతారు. చివరికి నీ చిత్తమే నెరవేర్చబడింది. అందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా తల్లిగారిని బట్టి, బంధువర్గాలను బట్టి, అయ్యా కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మా బిడ్డలందరినీ ఆదరించండి, కృప చూపించండి. ఈ స్థలంలో ఇంకా నశించిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఈ లోకం శాశ్వతమైనది కాదని గ్రహించి, తాత్కాలికమైందని గ్రహించి, దేవుని భయం కలిగి మారు మనసు పొందటానికి సహాయం చేయండి. ఈ కార్యం అంతటిని కూడా దీవెనకరంగా జరిగిస్తూ ఉన్నందుకు వందనాలు. కుటుంబ సభ్యులందరినీ మీరు ఆదరించండి, కృప చూపించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. నిర్లక్ష్యమీడి యేసుని చెంత చేరుమా, క్షణికమేరా నీ జీవితం, ఎన్నాళ్ళు నీ పయనం యోచింతవా, నిర్లక్ష్యమీడి యేసుని చెంత చేరుమా. ఆనందం ఆనందం యేసుని
చతురమై ఆగమనాకాంక్షతో సాగిదం ఆగమనాకాంక్షతో సాగిదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఇది యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర